టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు బీజేపీ చీఫ్ రామచంద్రరావు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటూ తెలంగాణలో మతం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీని చూసి భయపడుతున్నాయని, మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ విజయబావుట ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు రామచంద్రరావు. కాంగ్రెస్ ఒక అధ్యక్షుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి భారతీయ జనతా పార్టీ మతం ఆధారంగా మతాన్ని వాడుకుంటున్నారని చెప్తా ఉన్నారు. మా రాష్ట్రంలో తెలంగాణలో మత రాజకీయాలు చేస్తుంది మీ ముఖ్యమంత్రి. జూబ్లీ హిల్స్ లో ఏం మాట్లాడారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్ అన్న మాట ఎవరు మీ ముఖ్యమంత్రి కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు మన రాష్ట్రంలో అనేక దేవాలయాలను కూలగొడితే ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడకుండా విచ్చలవిడిగా వారిని వదిలేస్తే భారతీయ జనతా పార్టీ మాట్లాడితే మతోన్వాదులు మేమవుతామా, లేకుంటే ఆ పని చేసినటువంటి ఒక వ్యక్తులకు ఆశ్రయ ఇచ్చేటటువంటి మీరు మతోన్వాదులు అవుతారని చెప్తే అడుగుతా ఉన్నాను. కానీ సభ పెడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ ప్రభుత్వం అడుగుతా ఉన్నాడు. మీ మీటింగ్ పెట్టుకోవడానికి బీజేపీతో భయం ఏంటి అని అడుగుతున్నాను. బీజేపీ అంటే కాంగ్రెస్ కు భయం అనే విషయాన్ని తెలుసుకోవాలి మిత్రులారా మీరు. అందుకే బీజేపీని అణచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళకు రాజకీయ దురహంకారం పెరిగింది. నిన్న అన్నాడు 90% మున్సిపాలిటీలు మేము గెలుస్తామని. ఇదే రాజకీయ దురహంకారం బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఫామ్ హౌస్ పంపించింది. ఆ రోజు బీఆర్ఎస్ నేతలు ఇంకా అన్నారు, కారు 16 మా సారు అన్నారు. ఆ 16 ఎక్కడ పోయినాయి? 2 ఎమ్మెల్సీలు, టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తెలంగాణలో జరిగితే బీజేపీ గెలిచింది. బీఆర్ఎస్ కు క్యాండిడేట్ లేరు. కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడించింది. మన క్యాండిడేట్ అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో భయపడతా ఉంది, కాంగ్రెస్ పార్టీ బీజేపీతో భయపడతా ఉంది. నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మున్సిపాలిటీస్ లో భారతీయ జనతా పార్టీ యొక్క ఫలితాలు మంచిగా వస్తాయి. అనేకమైన సీట్లు మనం గెలుస్తాము. కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా తెలంగాణ ప్రజలు